చేసేటటువంటి అర్చన ఇది. అయితే ఈ సమయంలో సాధారణంగా మనం ఏం కోరుకోవాలంటే తత్పదం దర్శితం చేయన తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం. అంటే తత్పదం ఎవరి ద్వారా తెలియబడుతుందో ఆ గురువుకి నమస్కారం. అంటే తత్పదం చెప్పేవాడు గురువు, చెప్పనప్పుడు గురువే కాదు. ఏది తత్పదమో, తత్పదం అంటే అనిర్వాచ్యమైనటువంటి బ్రహ్మము, ఆ పరబ్రహ్మ పదం. అయితే తత్ అని అది అన్నాం కనుక ఎక్కడ పరోక్ష విషయం కాదు, తెలియనంత వరకు అది పరోక్ష విషయంగా అనిపిస్తున్నా అపరోక్షముగానే ఉన్నది. ఆ అనుభవాన్ని, ఆ జ్ఞానాన్ని క్రమశః అందిస్తాడు గురువు. క్రమశః అని ఎందుకన్నారంటే గురువు ఒకటే కావచ్చు, ఆయనకున్న సంస్కారం ఒకటే కావచ్చు, కానీ శిష్యులు అనేక రకాల అధికారాలతో ఉంటారు, అనేక రకాల సంస్కారాలతో ఉంటారు కనుక వారి అధికారాలను అనుసరించి, వాళ్ళ బుద్ధి స్థాయిలను అనుసరించి సనాతనం ఎన్ని మార్గాలు చెప్పిందో ఆ మార్గాలన్నీ వారి తాహతును బట్టి గురువు చెప్తూ ఉంటారు. కొందరికి మంత్రం ఉపదేశించవచ్చు, కొందరికి ధర్మోపదేశం చేయవచ్చు, కొందరికి జ్ఞానోపదేశం చేయవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి విడివిడిగా చేయొచ్చు, ఒకరికి అన్నీ కలిపి చేయవచ్చు. ఎవరికి ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకోవడం గురువు యొక్క పని. ఆ పని ఎవరిని పరమాత్మ అనుగ్రహించదలుచుకున్నాడో వారిని ఆ గురువు ద్వారా చేయిస్తాడు. అది జరుగుతున్న అంశం. అందుకే మనం తరింపజేయడానికి పనికొచ్చిన ఈ సనాతన ధర్మ జ్ఞాన వాహిని ఏ గురు పరంపర ద్వారా లభిస్తోందో గురు పరంపరకు మనం ఇలాగా నమస్కారం చేసుకుంటున్నాం ఈ సమయంలో. అయితే అసలు ఉండవలసినది ఏమిటి ఆరాధనలో అంటే సంకల్పాలు లేకుండా ఆరాధన చేయడం చాలా గొప్ప విషయం అని ఒక మాట ఉన్నది. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా అనే మాట జగద్గురు కృష్ణ పరమాత్మ చెప్పారు. కామ సంకల్పాలు లేకుండా భగవంతుని జపం చేయండి, ఆరాధించండి, గొప్ప అనుభూతి కలుగుతుంది, అందులో సందేహం లేదు. అది ఉన్నంతసేపు అనుభూతి కొంచెం దూరం అవుతుంది. ఒక్క క్షణం కామ సంకల్పాలు లేకుండా భగవంతుని ఆరాధించినా కలిగే అనుభూతి చాలా విశేషంగా ఉంటుంది, అఖండ అనుభవం లభిస్తుంది. అయితే ఏ సంకల్పం లేకుండా చేయడం మహా కష్టం, ఏదో ఒక సంకల్పం ఉంటూనే ఉంటుంది. ఏ సంఘము లేకుండా జీవించడం బాగుంటుంది, కానీ ఏ సంఘము లేకుండా జీవించడం మరో కష్టం. కనుక రెండు కష్టాలు ఉన్నాయట. సంకల్పాలు లేకుండా చేస్తే చాలా గొప్పది, కానీ సంకల్పం లేకుండా ఉండదు. సంఘం లేకుండా ఉంటే శాంతి ఉంటుంది, కానీ సంఘం లేకుండా ఉండదు. అందుకు ఏం చేయాలని దత్తాత్రేయ వారు గొప్ప మాట అన్నారు. సంఘం లేకుండా ఉండలేవు కనుక సత్సంగం పెట్టుకో, సంకల్పం లేకుండా ఉండలేవు కనుక సత్సంకల్పం పెట్టుకో అని చెప్పారు. కనుక సంఘానికి సంకల్పానికి సత్ తగిలితే చాలండి. సత్ అంటే ఇదే చెప్పిన తత్తే సత్, తత్సత్ అన్నారు కదా, బ్రహ్మమే తత్. ఆ తత్ గురించిన ఒక అనుబంధం మన సంకల్పాలకు తగలాలి. అంటే మన సంకల్పాల్లో పరబ్రహ్మ స్పృహ ఉండాలి, భగవత్ స్పృహ ఉండాలి. అదేవిధంగా మన యొక్క సంకల్పాలతో పాటు సంగమంలో కూడా భగవత్ స్పృహ ఉండాలి. మనం ఎవరితో తిరుగుతున్నామో వారితో కూడా భగవత్ సంబంధమైన విషయములు, భగవత్ సంబంధమైన అంశములు మాట్లాడుతుంటే సత్సంగం. అంతేగాని సత్సంగం పండే భూమి కాశీకొచ్చి కూడా ఇంకా వ్యాపారాలు, వస్తువులు, జనాలు వాళ్ళ దోషాలు పరామర్శ చేస్తూ బ్రతుకుతూ ఉంటే ఎప్పటికి తరిస్తాయని చెప్పండి. కనుక సత్సంకల్పం, సత్సంగం ఎక్కడున్నా ఉండాలి, కాశీలోనే కాదు ఎక్కడైనా ఉండాలి. అయితే ఈ సత్సంగ సంకల్పాలలో ఏది సత్సంకల్పం అంటే భగవత్ ప్రాప్తే సత్సంకల్పం, భగవత్ విషయస్ఫురణే సత్సంకల్పం. అయితే ఒక సంకల్పం మనకు ఉండాలి. ఆ సంకల్పమే ఈరోజు నేను ప్రతి వారికి కోరుకుంటున్నా. ఎందుకంటే పుట్టినరోజు నాడు ఏది కోరుకుంటే అది ఇస్తారట. పిల్లలు అడిగిన పెద్దవాళ్ళు ఇవ్వాలి కదా. ఒక విధంగా నాపై ఒక ఆత్మీయ